హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నానండి. కోడిగుడ్డుతో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు మనం చేసే కోడిగుడ్డు వెల్లుల్లి కారం టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. అందులోనే 3 లేదా 4 వరకు లవంగాలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 2 యాలకులు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుందాము. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము. అలాగే 3 లేదా 4 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుందాము. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. పోపు దినుసులు వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. పోపు దినుసులు వేగిన తర్వాత గుడ్లు వేసుకుందాము. నేను ఇక్కడ 4 గుడ్లు వేస్తున్నాను. మీకు కావాలంటే ఎన్ని గుడ్లు అవసరమో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకుని. చూసారు కదండి, 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని కుక్ చేసుకుందాము. మరీ పొడి పొడిగా కాకుండా ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి గరిటెతో. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను. మనం చేసుకున్న వెల్లుల్లి కారం 2 సార్లు యూస్ చేసుకోవడానికి ఉంటుందండి. మిగిలిన వెల్లుల్లి కారాన్ని బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కారం చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వెల్లుల్లి కారం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం చక్కగా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.